discussions, confusions లేని clarified versions. సమస్య ఏదైనా గాని కామన్ సెన్స్ తో ట్రబుల్ షూటింగ్, లాజికల్ నే కాదంటూనే మ్యాజికల్ సొల్యూషన్స్ ఇచ్చే లైఫ్ విజ్డమ్. సింప్లిసిటీ తన ఆభరణం, పాజిటివిటీ తన ఆయుధము, ఇన్స్పిరేషన్ రామోయిజం, ఇగ్నిషన్ స్వప్న జర్నలిజం. మీటింగ్ ఏంటి? ఈ గ్యాదరింగ్ అంతా కలిసి పెరిగాం మేము అంతా, రామ్ గోపాల్ వర్మ ఫ్యామిలీ తోటి, అసోసియేషన్ వాళ్ళందరం, విజయ, కోటి, రాము, కృష్ణరాజు గారు, సూర్యవతి గారు తోటి ఉన్న ఇది అభిమానంతో అందరం ఒకసారి కలుద్దాము. గ్యాప్ వచ్చేసింది చాలా రోజులు, ఆ ఉద్దేశంతో విజయ ఒక 17 సంవత్సరాల కిందట ఇటువంటి మీటింగ్ 18 కిందట తాజ్ కృష్ణాలో అరేంజ్ చేశారు. మోస్ట్ క్రేజీ థింగ్ యూ హ్యావ్ డన్ విత్ రాము? చాలా ఉన్నాయి. ఒకటి చెప్పండి సార్, ఒకటి రెండు చెప్పండి మా కోసం. గుర్తు రావట్లేదు ఒకసారి, చాలా ఉన్నాయి. పాస్, ఇంకేదన్నా పాసా? సరే, మోస్ట్ మెమరబుల్ థింగ్ విత్ రాము? మా కాలనీలో అమూల్యమ్మ గారు అని సీనియర్ ఉండేవారు. ఓకే, మా అందరికి కాలనీలో బాగా చూసుకోవడం అలా ఉండేది. రైట్. సో ఆవిడ కాంగ్రెస్ గవర్నమెంట్లో కొంచెం ఫేవరిజం చూపించేవారు వాళ్ళకి, వాళ్ళతోటి ఏదో కాంగ్రెస్కి ఓట్ వేయాలని. ఓకే ఓకే. నేను రాము రోజు ఈవిడ తట్టుకోలేక మేము అసలు ఇదేంటని చెప్పి మా వీళ్ళు రామ్ గోపాల్ వర్మ కొత్త ఇల్లు కట్టుకుని వైట్ వాష్ చేసుకున్నారు. ఓకే ఓకే ఓకే. ఇస్తే దాని మీద రాత్రి మూడ చెయ్యి ముద్ర పెట్టి కాంగ్రెస్కి ఓట్ వేయండి అని. ఓకే. సో మేము నెక్స్ట్ డే నైట్ ఈవిడింటికి వెళ్ళి ఈవిడింటి మీద మొత్తం వైట్ వాష్ చేసి మేమే, నేను రాముయే మొత్తం వైట్ వాష్ చేసి అల్లరి చేసేసాం. ఆర్జీ నీకు చెడ్డీ బడ్డీ కదా, అస్సలు ఒక డైరెక్టర్ అవుతాడని కానీ, అయినా కానీ గొప్ప డైరెక్టర్ అవుతాడని కానీ ఎప్పుడూ లేదు. ఎప్పుడన్నా అనుకున్నారా? లేదు, ఎప్పుడు అనుకోలేదు. అసలు ఎప్పుడు అనుకోలేదు. అసలు ఆ సిమ్టమ్స్ ఏం లేవు అసలు. అవుతాడని అనుకోలేదు. ప్యాషన్ సినిమా అనేది, ఆ మూవీ నేను చెప్పాను కదా, మూవీ హాల్లో కూర్చుంటే
అయిపోయాక కూడా టైటిల్స్ అయిపోయాక మ్యూజిక్ డైరెక్టర్లు చిన్న చిన్న మైన్యూట్ యాక్టర్స్ పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే అదే డైరెక్టర్ అవుతాను అనుకోలేదు. హౌ డిడ్ యూ ఫీల్ when you see his name on screen? We feel proud of him. Complexities లేని unscripted discussions, confusions లేని clarified versions, సమస్య ఏదైనా గానీ కామన్ సెన్స్ విత్ ట్రబుల్ షూట్. మీకు ఐ థింక్ యూ సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ అయి ఉంటారు కదా పంజాగట్ కాలనీలో? థర్డ్ జనరేషన్. ఐ థింక్ మీరు తెలిసే టైంకి మన కాలనీ ఒకడు డైరెక్టర్ అయ్యాడు అనే ఒక ఆలోచన వచ్చి ఉంటారు కదా మీకు. ఎవరు చెప్పారు? మై పేరెంట్స్. ఏం చెప్పారు? రామ్ గోపాల్ వర్మ సార్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఈజ్ ద డైరెక్టర్. తర్వాత మీరు ఎప్పుడు ఆయన ఫస్ట్ సినిమా చూశారు, లేకుంటే ఎలా ఫీల్ అయ్యారు? No, I did not see him. You didn't watch his movies? Okay. This is the first time that I am seeing him today. Okay, quite interesting. So your mom pulled you to come over here? Yes. Yes? మీ పేరు మేడం? నజ్మా అంజు. మీకెలా, మీకు ఏ వయసు నుంచి తెలుసు? మేము ఒకేసారి పుట్టి పెరిగినాము ఒకేసారి. అంతే? అంతే. సేమ్ ఏజ్ గ్రూప్? సేమ్ ఏజ్ కాలనీ మేట్స్ friends play together. Okay. What is the naughty thing you remember about him? He was very calm and quiet person. Calm? మరి ఇప్పుడేమో అందరినీ పని కట్టుకొని గోగుతూ ఉంటాడు. మా దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయినాక అట్లా చేస్తున్నాడేమో. అక్కడ కాలనీలో ఎవరిని కదిలించేవాడు కదా? అంత మంచి బాల్డా? అవును. విజయకి తెలుసు. విజయ్ ఆమె చెల్లెలు కాబట్టి సపోర్ట్ చేస్తుందండి. నేను అడుగుతుంది మిమ్మల్ని, మీరు నైబర్గా? లేదు, అట్లయితే ఏం నథింగ్. మీ పేరు? రవి. రవి. మీరు కూడా సేమ్ ఏజ్ గ్రూప్ అంతే కదా? అదే అంతే కదా? బట్ నాకంటే మా ఫ్యామిలీకి రామ్ గోపాల్ బాగా తెలుసు. మీ వైఫ్ కాలనీ వాసి, మీరు కాబట్టి మీరు తోడుగా వచ్చు. ఓకే ఓకే. కాలనీ అల్లుడు. ఓకే ఓకే ఓకే. చిన్నప్పటి నుండి అంత పరిచయం లేదు కానీ నేను ఆయన డైరెక్టర్ అయినప్పుడు శివ ఫిల్మ్స్ తీసేటప్పుడు ఆ కాలనీలో షూటింగ్ చేసేవాడు. ఆ టైంలో నేను ఆయన్ని చూడడం మొదలుపెట్టాను. అలాగే తెలుసు. ఆఫ్టర్వర్డ్స్ ఆల్సో ఆయన ఈజ్ అ ఫిలిం డైరెక్టర్ అని ఐ నో. మ్యామ్, యువర్ గుడ్ నేమ్? I'm Margaret. మ్యామ్, యు ఆర్ ఇన్ భవన్ స్కూల్? రైట్? Yes. నేను అదే ఇందాక నుంచి చూసినప్పటి నుంచి మార్గరెట్ మేడం అవునా 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 అని అనుకుంటూ ఉన్నాను. షీ ఈజ్ ఫస్ట్ టీచర్ టు మై సన్. Okay, who is that? విశ్వామిత్ర. Oh, Vishwamitra's father. Yes. So okay, nice to know. ఇంకా చాలా చక్కగా అడగవచ్చు మిమ్మల్ని అయితే. ఓకే, మీకు చిన్నప్పటి నుంచి తెలుసు? అవునండి. From my childhood I know Ramu. We used to call him Ramu. Yeah. And he was basically a very quiet child. And especially we know even now for auntie's birthday he never forgets to send a cake. To everyone? Now. Yes. Even now. And most of the shooting he has taken in our colony. Yeah. So I know. the privilege. Yes. So he has lot of love and affection towards colony members. It's a really great privilege to be here this evening. And great privilege to meet you today. Thank you so much. సార్ చెప్పండి, మీకు పంజాగట్ కాలనీకి ఏంటి? యాక్చువల్గా 2014లో మేము అక్కడ ప్రాపర్టీ అండి. ఓకే. 5/2 RT బత్తిన అమూల్య అపార్ట్మెంట్. ఓకే. దానికి ఆపోజిటే వర్మ గారు హౌస్ ఉంటుంది. అంటే అప్పటికి ఆల్రెడీ ఆయన డైరెక్టర్ అయిపోయారు, ఫేమస్ ఆల్మోస్ట్. సో హౌ డు యూ ఫీల్ అబౌట్ హిమ్? యూ హ్యావ్ సీన్ హిమ్ యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎన్ ఇండివిజువల్, యాజ్ ఎ కాంట్రవర్షియల్ పర్సన్. మీ ఒపీనియన్ ఏంటి ఆయన పైన? ఫ్యాక్షనిస్ట్ ఆయన. అంటే కుండబద్దలు కొట్టినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా, ఎవరికి భయపడకుండా, ఎవరికి తలొచ్చకుండా
నిర్భయంగా చెప్పగలిగే ఏకైక వ్యక్తి ఫీల్డ్లో ఆయన ఒక్కరే. రైట్, అంతే తప్ప నో తగ్గేదే లేదు. మీకెలా, మీరు చెప్పండి ఆ డ్రామా గురించి. తను మా అమ్మగారు. ఓకే. వాళ్ళ మదర్ మేరీ నాయుడు అని రాజ్యసభ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పంజగుట్టలో ఇల్లు తీసుకున్నారు. ఓకే. 1977. ఫ్రమ్ దేర్ అవర్ స్టోరీ స్టార్టెడ్. నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లో చదువుకొని వచ్చినప్పుడు సురేష్ బాబు నన్ను ఆర్ట్ డైరెక్టర్ చేశాడు. అలా పోతా పోతా రాము గారితో 3 సినిమాలు ఆర్ట్ డైరెక్షన్ చేశాను. 3 సినిమాలు చేశారు. ఏంటి సార్ అవి? ఆఫీసరు, ఇంకా 2 ఉన్నాయి. మీ పేరు? నల్ని. ఈ పేరుతో ఒక తెలుగు హీరోయిన్ ఉండాలి. ఉండే ఒక హీరోయిన్. ప్రేమసాగరం హీరోయిన్ పేరు నళినే కదా? ఐ డోంట్ నో. సో మీకు చిన్నప్పటి నుంచి తెలుసు? చిన్నప్పటి నుంచి తెలుసు. చిన్నప్పటి నుంచి తెలుసు. సో హౌ ఈజ్ హీ ఇన్ ది చైల్డ్హుడ్? చిన్నప్పుడు ఎలా ఉండేవాడు? వెరీ సింపుల్ అండ్ షై గై. వెరీ సింపుల్ అండ్ షై. వెరీ షై. ఎప్పుడు అమ్మాయిల వైపు చూడటం కానీ? నో. అంటే అట్లాంటి తన అంటే హి హాస్ అచీవ్డ్ సో మచ్. వి ఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. మరి మేమేదో చిన్నప్పుడు ఆయన చెప్పాడు ఏదో ఇంటర్వ్యూల్లో, నేను కొంచెం రౌడీ గ్యాంగ్స్తో తిరిగేవాడిని, గొడవల్లో ఉండేవాడిని అని చెప్పాడు కదా. అంటే అది మళ్ళీ ఆయన పర్సనల్ తెలియదు. మీకు తెలియదు, కాలనీ వాళ్ళకి తెలియదు. ఓకే ఓకే. ఏమైనా తెలిస్తే డెఫినెట్లీ చెప్తాము, కానీ తెలియదు. కానీ తన ఇంత చేంజ్ అయ్యారంటే ఇట్స్ రియల్లీ, అంటే అంత షైఫుల్ గా, ఇంత ఎక్స్ట్రావర్ట్ గా, ఇంత కాంట్రవర్షియల్ రియల్లీ అనేది మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. నిజంగా చాలా ఆశ్చర్యం వస్తుంది. అంటే ఇంత చేంజ్ అవుతారా ఎవరన్నా. సో చిన్నప్పటి టీనేజ్ వరకు ఉన్న రాము వేరు, ఇప్పుడు కనపడే రాము వేరు. ఇప్పుడు చాలా నాటి అయిపోయారు. చాలా నాటి అయిపోయాడు. చిన్నప్పుడు లేదు అన్నాటి. ఓకే ఓకే ఓకే. టీవీల్లో వాటిల్లో చాలా చాలా కాంట్రవర్సీ నడుస్తూ ఉంటాయి, న్యూస్లో మీరు చూస్తూ ఉంటారు కదా, మీకు ఏమనిపిస్తుంది యాజ్ ఏ కాలనీ మేట్? అంటే తెలుసని మేమంతా అట్లా ఏమనిపించదు, కానీ చాలా ఓపెన్ అయినా, చాలా బోల్డ్. ఓపెన్ గా ఉన్నాడు, బోల్డ్ గా ఉన్నాడు, అవుట్ స్పోకెన్. అంతే తప్ప నెగటివ్ ఏమనిపించదా మీకు? ఏమనిపించదు. ఎందుకలా? అంటే ఆయన అండర్స్టాండ్ చేసుకుంటే అట్లా ఏమనిపించదు, ఏదైనా ఓపెన్లీ మాట్లాడతారు కదా. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. Exceptionally talented director, father and mother of Indian cinema, trendsetter, philosopher, visionary filmmaker, maverick storyteller, cinematic genius, pioneering author, sakala kalaguna sampannudaina Ram Gopal Varmaki swayana siblingi ayna tanakantu undo vision, tanaism, విజయిజం, నిజాలను మాట్లాడే ఇజం. పరిణామాలు ఏమైనా కానీ ప్రయత్న లోపం ఉండకూడదనేదే మా విజన్. Well, I want to come and meet you all. So just this is as a start. I love the line, power of Panjagutta. Basically, I'm sure it is, yes, designed by Vijaya of Vijayism.
దమయంతి పల్లారెడ్డి ఇంట్లో మీద ఉన్నప్పుడు మాస్క్ అవునవును గుర్తుంది. బ్లాంకెట్ వేసుకొని వచ్చి నన్ను కలుపు కొట్టి ఇప్పుడు మీ చేతిలో కర్ర ఉంది. ఇప్పుడు భయపడతావా? కొంచెం నవ్వండి. I want to thank more than anyone else my sister Vijaya, because she thought of this whole thing. The fact that we all could meet up. If I could see in the so Vijay ee Panjagutta shooting clips gaani idi gaani chesindi, I am very thrilled. I am very happy about that. Yeah. This is నేను ఇక్కడికి వచ్చే ముందు I had no idea what was happening except for that kind of, So, నా basic feeling ఏంటంటే పంజాగుట్ట కాలనీ యూనిక్ ఫీచరు నేను అప్పుడు ఉన్నప్పుడు రియలైజ్ అవ్వలేదు, కానీ మచ్ లేటర్ బికాజ్ ఐ మీన్ టు ఫిలాసఫీ అండ్ సైకాలజీ అండ్ ఆల్ దాట్. దానికి ఉన్న యూనిక్ ఫీచర్ ఏంటంటే ఒక రౌండ్గా ఉండి గ్రౌండ్ ఉండి, మనం ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కల్చర్ ఉంది, లేకపోతే హౌసెస్ అన్ని లేన్స్లో ఉంటాయి. ప్రతి మనిషికి ప్రతి ఇంట్లో వాళ్ళకి వేరే వాళ్ళ ఇల్లు ఏం జరుగుతున్నాయి, అందరి ఇల్లు తెలుసు, ఎవరింట్లో ఏ గేట్లోంచి ఎవరు బయటకు వస్తున్నారు, ఆ ప్లే గ్రౌండ్లో ఏం చేస్తున్నారు, అది ఆ యునిక్ ఫీచర్ అనేది నాకు తెలిసి ఇట్ ఈస్ నాకున్న ఎక్స్పీరియన్స్లో పంజాగుట్ట కాలనీ ఒక చోటే ఉంది. సో ఆబ్వియస్లీ దానికి ఉన్న స్పెషల్ ఫీచర్లో ఇప్పుడు ఇవాళ ఉన్న కల్చర్లో నాకు తెలిసి చాలామందికి పక్కింట్లో ఎవరున్నారో కూడా తెలియదు, సంవత్సరాలు ఉన్నా కూడా తెలీదు. యూనో, సో వీఆర్ సో మచ్ ఇంటూ ఆర్స్ అది. సో పంజాగుట్ట కాలనీ కంటే అది మనం అనుకుని కట్టింది కాదు, ఏదో గవర్నమెంట్ వాళ్ళు ఎవరో ఏదో రీజన్కి ప్లే గ్రౌండ్ మధ్యలో పెట్టి చుట్టూ ఇల్లు పెట్టారు కాబట్టి మనకు ఒక సెపరేట్ కమ్యూనిటీ స్టార్ట్ అయింది, విచ్ ఈస్ వాట్ ఐ థింక్ ఆల్ ఆఫ్ us ఆర్ హియర్. నేను మామూలుగా ఎప్పుడు అసలు ఎమోషనల్ అవ్వను, బట్ దిస్ పర్టికులర్ థింగ్ మేడ్ మీ ఫీల్ వెరీ ఎమోషనల్ టు గో బ్యాక్ టు ద మెమరీస్, అండ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ వాట్ విజయ్ హెస్ డన్. టోటల్ పంజాగుట్ట వీడియోస్ తీసి ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఏంటి అది, ఆఫ్ కోర్స్ ఆ షూట్ పాయింట్స్, ఏ సినిమాలు ఎక్కడెక్కడ షూట్ చేసాం అంటే అది నేను కేవలం ఆ లొకేషన్ తెలుసు కాబట్టి నా కన్వీనియన్స్ కోసం తీశాను, అంతేగాని పంజాగుట్ట కాలనీ యూనిక్నెస్ కోసం చేయలేదు. బట్ విజయ మేడ్ ఇట్ యూనిక్. అది ఈ కాంటెక్స్ట్ మొత్తం మారిపోయింది ఇప్పుడు ఈ దీంట్లో. యా, అండ్ ఆబ్వియస్లీ ద పాయింట్స్ నాకున్న బిగ్గెస్ట్ మెమరీ అంటే బిగ్గెస్ట్ ఆఫ్కోర్స్ చాలా మెమరీస్ ఉంటాయి. నాకు నా గేట్ ఏదైతే ఉందో మా ఇంటి గేటు, నా అర్లియస్ట్ మెమరీ, నేను ఆ గేటు తెరవటానికి అలా వచ్చి నేను అంటే అంత చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో ఉన్నాను. ఆ గేటు తెరవటానికి ఇలా నేను మునికాలు ఏదో గొడవలు దాంట్లో మునికాల మీద నుంచి తెరిచేవాడిని నేను. అండ్ ద సేమ్ గేట్, ఎగ్జాక్ట్లీ ద సేమ్ గేట్ రక్త చరిత్రలో కోబరి తెరుస్తున్నాడు. సో దట్ అండ్ ఆల్ దోస్ మెమరీస్ ఆర్ గెటింగ్ ఇంటర్కట్ ఫర్ మీ. సో అక్కడి నుంచి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ ఎమోషన్ నా లైఫ్లో నేను అర్థం చేసుకుంది పంజాగుట్ట కాలనీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైన్స్ విచ్ ఐ హర్డ్, అంటే నాకు ఇప్పటికి కూడా అర్థమైంది ఏంటంటే, మై ఫ్రెండ్ రంగా ఎక్కడ నువ్వు? యా, రంగా
అంటే ఆ టైంలో నేను 10th స్టాండర్డ్ ఇంటర్మీడియట్ ఐ డోంట్ నో వెన్ వీ డింట్ హ్యావ్ 100 రూపీస్ 50 రూపీస్ 100 రూపీస్ అది చాలా ఎక్కువ. ఐ డోంట్ నో 30 రూపీస్ 40 రూపీస్ 3 రూపీసా 20 రూపీస్ 20 రూపీస్ ఉన్న టైంలో ఇది రంగా నాకు సంగతి డబ్బులు కావాలి ఏంటి అలాగా రావట్లేదు అంటే ఏంటంటే అరే డబ్బుదే ఉందిరా అవసరం వస్తే అవి వచ్చేస్తాయి అన్నాడు. I remember it till today and I keep quoting it even when I am dealing money in crores. నాకు చిన్నప్పుడు నా ఫ్రెండ్ రంగా చెప్పాడు మా అవసరం 20 రూపాయలు ఉన్నప్పుడు డబ్బు దేవందిరా అదే వస్తుంది అనుకుంటే ఆ టైంలో అసలు మాకు డబ్బు వాల్యూవే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 రూపాయలతో మనం ఏం చేసాం అది కూడా నాకు అసలు నాకు కూతులేదు. మా అయితే సినిమాకి వెళ్ళేవాళ్ళం ఆడి అమీర్పేటలో ఇరానీ కఫే ఆర్ షాలిమార్ కేఫ్లో యా కరెక్ట్ దట్ వాజ్ ద రిక్వైర్మెంట్. మరి ఆ టైంలో అది ఎందుకు అంత సార్ మీ కొడుక్కి మీ మీద ఉన్న ప్రేమ కన్నా నాకు పంజగుట్ట కాల్ మీద ప్రేమ ఉంది. సో ఇఫ్ యూ డోంట్ మైండ్ యా ఓకే ఐ డోంట్ మీన్ ఇట్ ఎనీ వన్ పర్టికులర్ యా. సో ఇంకోటి ఏంటంటే నాకు డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ మన రంగాది నేను రంగా ఆ మెట్ల మీద కూర్చుని ఆ రోడ్ల మీద వెళ్ళి అమ్మాయిని చూసేవాళ్ళం. నా మొత్తం మెమరీ అది. రంగా నీ సీక్రెట్ కూడా చెప్పేస్తున్నా ఓకే కదా ఏమ్మా ఈ టైంలో మళ్ళీ ఇంకా సీక్రెట్లు రాసి దాటిపోయండి ఈ ఏజ్లో వద్దు అది యా. అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ మై ఎంటైర్ టీనేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే నేను గ్యాంగ్స్టర్స్ని ఫ్యాక్షనిస్ట్ని లేకపోతే బాంబే అండర్ వరల్డ్ని కలవక ముందు నేను భయపడిన ఒకే వ్యక్తి ఎవరంటే ప్రతాప్. సరే అక్కడ చూడండి అక్కడ ప్రతాప్ యూనో బికాజ్ మేము ఆ టైంలో నేను రంగా ఇది అమ్మాయి అందరూ మా పిల్ల బ్యాచ్ అందరూ మేము రౌడీలుగా ఫీల్ అయిపోయి చిన్న గ్యాంగ్లా మూవ్ అయిపోతా ఉంటే ప్రతాప్ ఇంట్లోంచి వచ్చి అరుపరిచేవాడు అండి. అసలు అది ఎందుకు ప్రతాప్కి భయపడ్డాం అంటే ఇంతవరకు నాకు తెలీదు. నేను ఎప్పుడు ప్రతాప్ని ఎవరిని కొట్టడం చూడలేదు ఏమీ చూడలేదు. జస్ట్ తన పర్సనాలిటీ తన వాయిస్ యూనో. And his sister was very beautiful woman, Renuka. మేమందరం అటు ఏపీ షటప్ అంతే అంటే ప్రతాప్ సిస్టర్ అంటే అంతే మొత్తం టోటల్గా యూనో. అండ్ తర్వాత అఫ్కోర్స్ రంగా అండ్ మీ వర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆ టైంలో. మొత్తం ఇయర్స్ అన్నీ కూడా నాకు రంగా కన్నా క్లోజ్ ఫ్రెండ్ ఎవరు లేరు. సో మేమిద్దరం క్లోజ్ ఎందుకేమంటే మేము మా కాంపౌండ్లో వెనకాల దాక్కుని బైనాక్యులర్స్లో ఒక అమ్మాయిని చూసేవాళ్ళం మేమిద్దరం. అది కూడా షేరింగ్ అంటే మా దగ్గర 2 బైనాక్యులర్స్ లేవు ఒకే ఒక్క బైనాక్యులర్స్లో మేము చూసే అమ్మాయి ఇప్పుడు ఇవాళ ఈ హాల్లోనే ఉంది. కానీ అఫ్కోర్స్ నేను పేరు చెప్పను. ఎందుకు చెప్పనంటే నేను తన ప్రైవసీని గౌరవిస్తాను. యా. సో మీ ఊహలకి వదిలేస్తాను. So in the context of obviously all the memories in terms of everything, నాకు మేరీ నాయుడు గారి డాటర్ ఉన్నారు ఇక్కడ. మేరీ నాయుడు గారు we had some issue. I don't know why exactly because she's in politics and all that. నేను రంగా రాత్రి ఆవిడ గోడల మీద వి రోడ్ సమ్ గ్రాఫిటీ. ఆ గ్రాఫిటీ ఏంటని పక్కన పెట్టి అంటే మా ప్రొటెస్ట్ మేరీ నాయుడు గారి మీద. సో ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ మీకు నేను అపాలజీ చెప్పట్లేదు బట్ ద పాయింట్ ఈజ్ ఐ మేకింగ్ ఎ పాయింట్ యూనో. అండ్ లైక్ వైజ్ లైక్ సమ్ పీపుల్ హ్యావ్ స్ట్రాంగ్. ఇప్పుడు నేను బ్రహ్మాజీ అన్నపూర్ణ అని they were very close to my family. Padaka, she was my teacher at that time, my very close friend of my mother and all that. నేను ఇవాళ చూసి ఏంటి ఇంత షార్ట్గా ఉన్నారని నాకు షాక్. అప్పుడు ఐ రియలైజ్ నాకున్న మెమరీలో ఆ టైంలో నేను చాలా చిన్నోడు కాబట్టి వాళ్ళ హైట్ అక్కడ ఫిక్స్ అయ్యాను.
So suddenly today I realize I am taller than them. Because I am not in touch with them for maybe 45-50 years. I don't know, whatever time, you know. And so there were so many surprises today. Some pleasant, some unpleasant. Unpleasant ante I wouldn't say in a negative way, but something, you know. So the context of everything, I am so happy in every which way. ఇప్పుడు కాలేజ్ రీయూనియన్స్ జరుగుతూ ఉంటాయి. నేను ఎప్పుడు ఐ ప్రిఫర్ నాట్ టు గో దేర్ రీయూనియన్స్కి. ఎందుకంటే నేను ఐ వాంట్ టు థింక్ ఐమ్ యంగ్. ఐ నో ఐమ్ నాట్, బట్ ఐ వాంట్ టు థింక్. సో కాలేజ్కి వెళ్ళినప్పుడు నేను క్లాస్ రూమ్లో కూర్చుంటే వీళ్ళు ఇలా అయిపోయారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ రకరకాల వాళ్ళతో వస్తారు. వాళ్ళని చూస్తే నేను సడన్గా నాకు కూడా ఏజ్ అయిపోయిందని ఫీలింగ్ వస్తుంది. అందుకని నేను చాలా తెలివిగా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ దట్ హియర్, బికాస్ మెయిన్ రీజన్ ఎందుకు ఫీల్ అవ్వట్లేదంటే ఐ వాజ్ యాజ్ ఎ కిడ్ విత్ ఆల్ ఆఫ్ యూ. ఏదో కిడ్డో ఇదో ఇంకోళ్ళని కిడ్గా చూశాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్స్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ లైఫ్, యూనో. అండ్ సో ఇప్పుడు రంగా సిస్టర్, రంగా ఫాదరు Devi, and I think she is not here, and whatever. And the people, and each of the individuals, Kumar, I don't think Kumar is here, no? Kumar and Colin Ochota, he was very good in cricket. He's very good in cricket. So I was very bad in every game. Now my only favorite game was I Spy. Na life lo nenu I Spy tapte vere aadaledu. సో ఒకరోజు ఐ వాజ్ కుమార్ ఆడుతున్నాడు, అబ్జర్వేటరీలో మ్యాచ్ ఉంది. నేను బౌలింగ్ వేస్తే 100% సిక్సర్ అయిపోతుంది అని అందరూ దర్ బిలీఫ్లో ఉన్నారు. సో నేను కుమార్ అన్నాడు ఇటేపున, అంటే ఫ్రమ్ ద బౌలర్ సైడ్. సో నేను బాల్ వేయగానే పరిగెడుతున్నాను, అంటే 100% అయిపోతుందని తన ఉద్దేశం. ఆ కాన్ఫిడెన్స్ని స్టడీ చేసి నేను బాల్ వేసినట్టు నటించాడు, పరిగెత్తిన తర్వాత అవుట్ బాల్ చేశాను. అంటే క్రికెట్లో నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అది ఇంతవరకు. సో బికాజ్ హీ వాజ్ ద బెస్ట్ బ్యాట్స్మ్యాన్. నన్ను అప్పుడు అందరూ భుజాల మీద ఎత్తుకుని తిరిగేశారు, యూనో. ఇప్పుడు ఆ టైంలో వీడియో క్లిప్ ఉంటే నేను క్రికెట్ ఆడినని గొప్పలు చెప్పుకోండి వచ్చేది లేదు, కాబట్టి ఐఎమ్ గివింగ్ దిస్ థింగ్. అండ్ so obviously each person, every person, I just met a person who she told me that she's so scared because I scared her with a mask. I used another oka horror mask undedi. Aa mask toti nenu bhaypettavani. So ippudu nanu kalisinappudu she is Damayanti garu, she is so upset what happened to her some 45 years back. అండ్ నేను అన్నాను, ఇప్పుడు మీ దగ్గర మీ చేతిలో కర్ర ఉంది కదా, కొట్టేయండి, ఇప్పటికి ఒక పని అయిపోతుంది, రక్త చరిత్రలాగా ఒక రివెంజ్ డ్రామా అయిపోతుంది అని చెప్పాను. నేను ఆ టైంలో చాలా రైట్స్ జరుగుతుండే, హిందూ ముస్లిం రైట్స్. మేమందరం కూడా హిందూ ముస్లిం రైట్స్ జరుగుతున్నాయి, అదేవో చచ్చిపోతున్నారు, చంపుకుంటున్నారు అంటే, ఇక్కడ మేము వీఆర్ మోస్ట్ క్లోజెస్ట్ టు ఫ్యామిలీ ఆఫ్ నయీం, ఆరిఫ్, సజాద్, ఇలాంటితో మేమందరం వచ్చి టాకింగ్ అబౌట్ ముస్లిం హిందూస్. అది బికాస్ వీ హ్యావ్ ఏ టెండెన్సీ టు జనరలైజ్ అండ్ పర్టికులరైజ్ అబౌట్ థింగ్స్, యూనో, ఇట్స్ ద హోల్ పాయింట్. యా. సో ఇప్పుడు నాకు పంజాగుట్ట, ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ ద పీపుల్, కొంతమంది వేరే చోట ఉన్నారు, కొంతమంది అక్కడే ఉన్నారు. ద హోల్ థింగ్, ద ఓన్లీ థింగ్ ఐ ఫీల్ మిస్సింగ్ నౌ ఇస్ ఒక వ్యూ పాయింట్లో ఆ గ్రీన్ క్లాత్ ఎందుకు పెట్టారు నాకు ఎంతవరకు తెలీదు. అది ఆ మెష్లో అది వాటెవర్. సో ఇప్పుడు ఇవాళ పంజాగుట్ట కాలనీలో ఉండేవాళ్ళు మనకు ఉండే సౌలభ్యం లేదు. ఎందుకంటే మన అందరి ఇంట్లోకి తొంగి చూసే ఒక పాయింట్ ఉండేది, ఇప్పుడు లేదు. ఎందుకంటే ఈ మధ్యలో గ్రీన్ క్లాత్ ఏదో వచ్చింది.
Yeah, so and as a sum up, I want to just say this, that I'm so thrilled and happy that Vijaya made this event possible for all of us to relive our memories. Thank you. నేను విజీజం అని ఛానల్ స్టార్ట్ చేశాను. సో నాకు అంటే రాము మీద ఉన్న రెస్పెక్ట్ ఎలా ఉంటుందంటే తన టైం తీసుకోవాలంటే నాకు ఇష్టం ఉండదు. కానీ నా ఛానల్లో ఫస్ట్ ఎపిసోడ్ రాముతో చేశాను, రాము జేడి చక్రవర్తి. తర్వాత చాలా ప్రౌడ్ ఏంటంటే మేము ఎప్పటి నుంచో యాక్చువల్గా ఇది ప్లాన్ చేస్తున్నాం పంజగుట్ట రీయూనియన్. అది నా ఛానల్ స్టార్ట్ అయ్యాకనే నేను ప్లాన్ చేసిన ప్రకారమే అయ్యింది. ఎవరికి కాల్ చేసినా వాళ్ళు రావచ్చు రాలేకపోవచ్చు, కానీ ప్రతి వాళ్ళు ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసినట్టే మాట్లాడారు. ఇన్ని ఇయర్స్ అయ్యాక కలిసినప్పుడు అంత డిసింట్రెస్ట్ ఉంటుందేమో నాకు కొంచెం ఉంది, కానీ ఎక్కడ ఎవ్వరూ చూపించలేదు. అందరూ రెగ్యులర్గా టచ్లో ఉన్నట్టే మాట్లాడారు. తర్వాత రాము చెప్పాడు కదా ఒక అమ్మాయి పేరు చెప్పను అని, నేను కొంచెం హింట్ ఇస్తాను. అజయ్ వాళ్ళ ఇంటి పక్కన, ఇంటి లోపల కాదు పక్కిల్లు, చెప్పట్లేదు నేను పక్కిల్లో అన్నాను అంతే. ఈ పక్క ఆ పక్క అవ్వచ్చు కదా రాము, రెండు పక్కలు ఉంటాయి కదా, ఏ పక్కన్నా అవ్వచ్చు. ఆ రూట్లో వచ్చాను, ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి కూడా థ్రిల్ అవుతుంది కదా, ఓహో నేనేనా అని. డెఫినెట్గా అటు పక్కన వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు లేరు, సో ఎటు పక్కన అనేది అర్థమైపోతుంది. కొన్ని నేను అంటే రాము కన్నా డేరింగ్ నేను. రాము ఏమీ భయపడ్డు కదా చెప్పడానికి, బట్ ప్రైవేట్ దాంట్లోకి వెళ్ళాడు. నేను కొంచెం అలా కూడా వెళ్తాను, కొంచెం బోల్డ్, ఇంకొంచెం స్లైట్లీ బోల్డ్ తనకన్నా. భయం ఇది నాకు, ఎందుకంటే అమ్మాయిగా నాకు అర్థమవుతుంది ఎవరైనా నా వెనకాల పడ్డారు అంటే ఆ థ్రిల్ ఎలా ఉంటుందో కొంచెం అర్థమవుతుంది కాబట్టి చెప్పేస్తున్నాను. తర్వాత చాలా అంటే ఇంకా ఎంత ఎమోషనల్ అంటే నాకు 2-3 సార్లు ఈ ప్రొసీజర్లో నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. సార్ థ్యాంక్ యూ సో మచ్, మీరు ఎంత దూరం నుంచి వచ్చారో నాకు తెలుసు, మా మీద ప్రేమతో వచ్చారు. తర్వాత అందరూ ప్రతి ఒక్కళ్ళు చాలా ఎక్కడెక్కడి నుంచో వేరే స్టేట్స్ నుంచి, అన్నపూర్ణయ్య బెంగళూరు నుంచి వచ్చాడు. అలా చాలా చాలా థ్యాంక్స్ అంటే చాలా నాకు ఆ వర్డ్ పెద్దగా చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి నచ్చట్లేదు, ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఎప్పటికీ జీవితంలో మర్చిపోలేని గ్రేట్ మెమరీ. రామ్ గోపాల్ వర్మ స్టేజ్ తన పక్కన నేను నించుని నా ఛానల్లో ఇలా చేయడం అనేది నేను కలలో కాదు కదా, కలలో కల కూడా రాదు. థ్యాంక్ యూ. చెప్పండమ్మా. ఇన్నేళ్ల తర్వాత ఐ థింక్ ఆఫ్టర్ 18 years అనుకుంటాను మళ్ళీ రీయూనియన్ అనేది. మళ్ళీ ఇప్పుడు రీయూనియన్ అప్పుడు మీ కాలనీ వాసులందరినీ కలిసినప్పుడు హౌ ఆర్ యూ ఫీలింగ్? మామూలుగా గతంలోకి మనం ఫోటోల వల్ల వెళతాం, కానీ ఈరోజు ఈ మీటింగ్లో గతంలోకి వెళ్ళి చాలా ఆనందం. నేను ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి, ఖచ్చితంగా స్పెసిఫిక్గా అడగాలి. మామూలుగా కాలేజీ రీయూనియన్లు జరుగుతాయి, కానీ కాలనీ రీయూనియన్ ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం వింటున్నా నేను ఒక కాలనీ రీయూనియన్ అనేది కదా, ఎప్పుడు చూడలేదు నేను ఇంతవరకు, ఫస్ట్ టైం కాలనీ రీయూనియన్ అనేది. సో ఎవరితో నేను కలిసి ఉండననే రాము ఈ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు మీరు ఏమంటారు? నేను ఈరోజు నాకు మీ మాట నిజమనిపించింది, దొంగ రాముడు అనేది. నిజంగా అనిపించింది. After seeing this gathering and his response to the group and the way he is interacting with the Panjagutta people, సో ఇదంతా చూస్తే నాకు మీరు చెప్పింది నిజం అనిపించింది. నాకు ఫ్రెండ్స్ లేరు, నా కుటుంబం లేదు. పావు గంటలో 100 సార్లు అంటాడు, కానీ అనడంలోనే తెలిసిపోతుంది. కొంచెం ఎక్కువసేపు ఉంటే మనకి ఉండిపోతామేమో అని భయం వేసి ఇంకా ఓవర్లు వేసి వెళ్ళిపోతాడు. నేను మా మావయ్య నన్ను సినిమాలకి తీసుకెళ్ళి అమ్మకి చెప్పకుండా అయితే వచ్చాక నన్ను చెప్పుతో కొట్టింది, చెప్పు బెల్టు. కానీ దాంట్లో కొంచెం మా నాన్నగారి మీద కోపం కూడా నా మీద చూపించిందని నాకు ఒక అనుమానాస్పదం అది.
కనిపెట్టేశాడని నాకు చాలా సిగ్గేసింది. ఏమన్నాడంటే అమ్మాయి నువ్వు నిజంగా నా మీద కోపంతో నేను కారణం కాదు, నీకు ఇంకేదో ఉంది మనసులో అన్నాడు. అనగానే నేను ఆ బెత్తం చేతిలోంచి వదిలేసాను, కనిపెట్టేశాడు. ఇప్పటికే సిగ్గు అనిపిస్తుంది. 7 years బాయ్ అలా అన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, నేను దరిదాపు ఒక 10 మందితో ఇంటరాక్ట్ అయ్యాను, 10-15 మందితో ఇంటరాక్ట్ అయ్యాను. అందరూ కూడా హీఈస్ ఏ వెరీ కామ్ గోయింగ్, సైలెంట్, క్యూట్ ఇలా చెప్తూ ఉన్నారు. మరెందుకు ఇప్పుడు ఇలా తయారయ్యాడు? సార్ కామ్ గోయింగ్ సైలెంట్ ఆవిడ దగ్గర యాక్ట్ చేసేవాడు నేను. కాదు, మీ కాలనీ వాసులు మొత్తం చెప్పారండి. వాళ్ళందరి దగ్గర యాక్ట్ చేసేవాడు నేను. అంతమంది ఎలా యాక్ట్ చేస్తారు సార్? అంతమంది కాదు, మెయిన్ పీపుల్ వాళ్ళు వేరే గ్రూపు. అది కాదు, ఈ గ్రూప్కి తెలిసింది ఆ గ్రూప్కి తెలీదు. ఎంతైనా కానీ కాలనీ వాసుల కళ్ళు గప్పి మీరు కామ్గా ఉంటారని నేనైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు అసలు. నీ చిన్నప్పుడు చూసినట్టు ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఎవ్రీబడి నోస్ దట్ యు ఆర్ ఏ నాటీ అండ్ ఎవ్రీథింగ్, బట్ మా క్రేజీ నాటీ నాటీ అండ్ చిలిపియా ఏంటది? నాటి అంటే చిలిపినే, చిలిపి ఎదుటి వాళ్ళని గిల్లి నవ్వుకునే చిలిపితనం. కానీ మీ కాలనీ వాసులు ఎవరు ఒప్పుకోవట్లే ఆ మాటకి. మా రాము చాలా మంచివాడు, బుద్ధిమంతుడు, రాముడు మంచివాడు. నేను సినిమా కాబట్టి చాలా చాలా టైము నటించా. చిన్నప్పుడు సినిమా వాడు కాదు, నా రియాలిటీని దాచిపెట్టి ఒక క్యారెక్టర్ లాగా నటించి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నా రియాలిటీ బయటకు వచ్చింది. ఇది నిజమైన నటన. ఇది నిజమైన నటన. థ్యాంక్స్. Complexities లేని unscripted discussions, confusions లేని clarified versions, సమస్య ఏదైనా గానీ కామన్ సెన్స్ విత్ ట్రబుల్ షూట్. అక్కడ బయటికి వెళ్ళి విల్ జస్ట్ టేక్ ఫోటోగ్రాఫ్స్. జస్ట్ విల్ కమ్. సింప్లిసిటీ తన ఆభరణం, పాజిటివిటీ తన ఆయుధము, ఇన్స్పిరేషన్ రామోయిజం, ఇగ్నిషన్ స్వప్న జర్నలిజం. ఇద్దరి మేధావులతో పెరిగిన మేధావులెందరు చుట్టూ తని ఉన్న అర్థం కాని అయోమయం, వైరాగ్యం తెచ్చిన జ్ఞానోదయం. చాదస్తమిలేని అమ్మ అత్తమ్మ అక్క చెల్లెళ్ళ ప్రేమ సహకారం సక్సెస్ఫుల్ గా గైడ్ చేస్తూ విజయజానికి లీడ్ చేసెను. తన ప్రతిభను వర్ణించడానికి డిక్షనరీలో అడ్జెక్టివ్స్ చాలని బహుముఖ ప్రజ్ఞాశాలి, శివతో పుట్టి గులాబీతో ఎదిగిన అంతర్జాతీయ అవార్డు గ్రహీత. అదేనండి, ఈ పాటకి మీకు అర్థమైపోయి ఉండాలిగా. అర్థమైనట్టే అర్థం కాని మాటలతో గారడి చేసేసి చిక్కని దొరకని పాదరసంలా ఇట్టు పట్టుకుంటే అట్ట జారిపోయే జేడి చక్రవర్తిని. తనదైన శైలిలో గ్రాస్ప్ చేసుకున్న నేపథ్యం వెరీ సెన్సిబుల్. మేఘన శరణ్య తెచ్చిన వరాలు అన్నీ ప్రభు కురిపించిన బ్లెస్సింగ్స్, ప్రేమ ఓర్పు సహనం నేర్పు, ఇన్ఫ్లుయెన్స్డ్ బై జెనిత్ మూవింగ్. తమ అభిమాన నటుడు ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ అని నిద్రలో లేపి అడిగినా చెబుతారు. కానీ అసలు ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలంటే వీరు హీరోల కంటే ఎక్కువగా విలన్స్ నే ఇష్టపడుతుంటారు. ఆ మాట ఎంతమందిలోనైనా జంకకుండా చెబుతారు. మ్యారిటల్ లైఫ్ లో తన హ్యాపీ అయిన పెళ్లికి సుముఖం కాదంటూనే 26 పెళ్లిళ్ళు చేసిన సెన్సేషన్. న్యూస్ ఛానల్ వారి ప్రభావం పురాణాలపై కలిగించను అవగాహన. ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్స్ అన్ని కూడా సుమన్ వర్మ సారథ్యంలో విజయజానికి తాను ఎసెట్. పదమని 11 జర్నీ, నరేంద్రాచారితో యజ్ఞమి జరిగిన 1000 పేజీల రామోయిజం. ఆవిష్కరణకు లేటే అయిన లేటెస్ట్ గా లోడెడ్ అప్డేట్స్ తో త్వరలో వచ్చే ఘట్టమే అద్భుతం. ఆయుల లుక్కుతో అవతల వ్యక్తిని స్కాన్ చేసే అద్వితి శరణ్య ఇంటెలిజెన్స్.
పెదవిప్పకుండా జవాబునిచ్చేటి ఆ చిన్నదాని ఎక్స్ప్రెషన్స్ సాల్వ్ చేయు నిన్ను అన్సాల్వ్ లైఫ్ పజిల్స్ ప్రెజెంట్ ట్రెండ్ కి అనుగుణంగా ఇచ్చు ట్యూన్స్ నచ్చే విధంగా అభిషేక్ చరణ్ ట్రెండీ మ్యూజిషియన్ మ్యూజిక్ తో చేయును గిమ్మిక్కులు ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ మేక్ ఓవర్ లో ప్రణతి కాంట్రిబ్యూషన్ కమెండబుల్ పిట్ట కొంచెం కూతఘనం తన టాలెంట్ నెక్స్ట్ లెవెల్ ఎగ్జామ్షనల్లీ టాలెంటెడ్ డైరెక్టర్ father and mother of Indian cinema trendsetter philosopher visionary filmmaker maverick storyteller cinematic genius pioneering author sakala kala guna sampannudaina ram gopal varmaki swayana siblingi aina tana kantu undo vision tanaism vijayism nizalanu maatlade ism పరిణామాలు ఏమైనా కానీ ప్రయత్న లోపం ఉండకూడదనేదే మా విజన్ సింప్లిసిటీయే తన ఆభరణం పాజిటివిటీయే తన ఆయుధము ఇన్స్పిరేషన్ రామోయిజం ఇగ్నిషన్ స్వప్న జర్నలిజం ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్స్ అన్నీ కూడా సుమన్ వర్మ సారథ్యంలో విజయిజానికి తాను అసెట్